హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే గోధుమ పిండి బజ్జీలు చేస్తున్నాను. పిల్లల కోసం ఎలా చేస్తున్నానో చూపిస్తాను రండి నా స్టైల్లో. ఫ్రెండ్స్, ఫస్ట్గా ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఫ్రెండ్స్, వేసుకున్నాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 ఆనియన్, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి మూత పెట్టి. తర్వాత చూస్తే అది సాఫ్ట్గా అయి ఉంటుంది పిండి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్నగా బజ్జీలాగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బజ్జీలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకి గోధుమ పిండి బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్, మా పిల్లలకైతే వేసుకొని మరలేసుకోవాలి. ఫ్రెండ్స్, మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్గా అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ పెట్టుకొని ఇలా బ్రౌనిష్ కలర్లో చేసుకోవాలి. ఫ్రెండ్స్, అవి కాలినాక మరో సర్వింగ్ ప్లేట్లకు తీసుకోవాలి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి చూడండి. ఫ్రెండ్స్, ఎంతో ఇష్టమైన గోధుమ పిండి బజ్జీలు రెడీ.